కడప జిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లి ఇసుక క్వారీని వైసీపీ నేతలు పరిశీలించారు. రాష్ట్రంలోని సహజ వనరులను కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. అధిక స్థాయి ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలరాజుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 55 టన్నుల వరకు ఇసుక తరలింపు జరుగుతోందని అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అక్రమ ఇసుకకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహజ వనరులు ఈ రకంగా దోపిడీకి గురి కావడం అనేది చాలా బాధాకరమైన అంశం. ప్రతి ఒక్కరు నిద్రలేసినప్పటి నుంచి పర్యావరణం గురించి మాట్లాడుతుంటారు, లక్ష్యాలు ఇస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు 4 అడుగులు ముందుకేసి నేనే పర్యావరణాన్ని కాపాడుతా అని చెప్పి 24 గంటలు మాట్లాడుతూ ఉంటాడు. మరి నిర్దాక్షిణంగా ఈ ప్రాంతంలో ప్రకృతి సౌందర్యమైనటువంటి ఈ ప్రాంతంలో సహజ వనరులు ఏ రకంగా దోపిడీకి గురవుతున్నాయనేటువంటిది మీరే కళ్ళారా చూస్తున్నారు. ఈ ప్రాంతం రైతులకు కానీ సాగునీరుకి కానీ లేకపోతే ఈ అటవీ యొక్క ప్రాంతంలో ఎన్నో జంతువులు ఉండేటువంటి ప్రాంతం, ఎంతో అందమైనటువంటి ప్రాంతంలో చేపల చెరువులు కూడా ఎప్పుడు గోదావరి జిల్లాలో కూడా కనపడవు. ఆ రకం చేపల చెరువులు లెక్కన ఈ రకంగా లక్షలాది టన్నులు దోచేసి ఈ ప్రాంతం నుంచి, ఈ ప్రాంతం ముందే పేదరిక ప్రాంతం, ఇక్కడ సహజ వనరులంతా కూడా దోపిడీకి గురి చేస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి? చాలా రోజుల నుంచి చెప్తున్నా, శాసనసభ్యుల వారు అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లారు. ఏమాత్రం చలనం లేదు. ఈరోజు మేము వస్తున్నామని తెలుసుకొని ఇప్పటికిప్పుడు మిషన్లు దాపెట్టేసేసి టిప్పర్లు ఆపారు. రోజుకు 5-10 కాదు 100-150 టిప్పర్లు ఈ రకంగా తోలేటువంటి పరిస్థితి. ఇవన్నీ అడిగి పోగదా వీడియోలు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారే ఈ వీడియో చూపించారు ఒక మీటింగ్లో, ప్రెస్ మీట్లో. కాశ్మీర్ ప్రాంతంలో యుద్ధానికి పోయినట్టు పోతున్న ట్యాంకర్లు ఏంది ఇంత ఘోరంగా ఉందని. ఈరోజు ట్యాంకర్లు చూస్తే మనకు అర్థమవుతాం.